వారిని మన హర్షధ్వానాలతో చప్పట్లతో స్వాగతం పలుకుదాము. కొంతమంది చూసుండరు వారిని, ఇప్పుడు వారు వస్తున్నారు. సార్ శ్రీనివాస్ గారు, సార్ మా ఫౌండర్ గారు, సార్ మా దిక్చూసి గారు. వారు వెనక ఉండి వర్క్ చేస్తారు కానీ ఇలా మీటింగులకి స్టేజీల మీదకి తొందరగా రారండి. కానీ ఆయన వెనక ఉండి ఎంత వర్క్ చేశారని మిమ్మల్ని అందరినీ చూస్తే అర్థమవుతుంది అనమాట. కమిషనర్ గారు చాలా మంచి ఆలోచనతో మనందరికీ మొక్కలు ఇక్కడికే అందజేసేలాగా చేశారు. దూలపల్లి లేదంటే ఇంకా 30 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి చోటికి వెళ్ళి మనం ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి మనం అక్కడి నుంచి మొక్కలు మన ఆధార్ కార్డు చూపించి 5 మొక్కలు తీసుకోవాలి. అది ప్రొసీజర్. మరి ఈరోజు మన సిటీజీ ఫ్యామిలీకి, సిటీజీ సభ్యులందరికీ మొక్కలు మన ఇంటి దగ్గరికే వచ్చేటువంటి అవకాశము వచ్చింది. దీనికి సహకరించినటువంటి హెచ్ఎండిఏ అధికారులు, ముఖ్యంగా కమిషనర్ గారు, మరి డైరెక్టర్ శ్రీనివాసులు గారు, జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీవత్స గారు ఇప్పుడు రాబోతున్నారు, విజయప్రసాద్ గారు, చక్రపాణి గారు, వీరంతా మనకు డిపార్ట్మెంట్లో ఉన్నప్పటి నుంచి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకు చాలా సహకారం అందించారు. మరి ఇంకా అందిస్తూనే ఉన్నారు. ఈరోజు కోలాహలం చూస్తుంటే ఆనంద హేళ ఏమిటి, జనము, మన సిటీజీ ప్రభంజనము ఇలాగే ఉంటుంది. సిటీజీ అంటే ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉండాలి, ఇంతకంటే బాగా గొప్పగా ఉండాలి, జూన్లో మనం జరుపుకోబోయే ప్రోగ్రామ్కి ఇంతకంటే డబుల్ ఉండాలి అనేటువంటి యొక్క నినాదము మనకు మారుమోగిపోతుంది. మీరందరూ దీనికి బద్ధకంకణులై మీ వల్లనే సాధ్యమైంది. సిటీజీ ఇవాళ ఈరోజు నిలబడగలిగింది, ఇంతగా ఎదగగలిగింది, ఇంతకంటే ముందు వెళ్తుంది అంటే దీనికి మూల పట్టు, దీనికి మూలము, దీనికి మూల స్తంభాలు, దీనికి ఉన్నటువంటి మెంబర్సు, వాలంటీర్సు, అడ్మిన్స్ మాత్రమే అని చెప్పవలసి వస్తుంది. దీనికి మీ అందరికీ ధన్యవాదములు. ఒక చిన్న 10-12 మందితో మొదలై ఈరోజు 70,000 మంది సభ్యులతో, 70,000 మంది పైగా సభ్యులతో ఫేస్బుక్ గ్రూప్లో కానీ, వాట్సాప్ గ్రూప్స్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఒక ట్విట్టర్ కానీ, ఇంకా మిగతా ఇన్స్టాగ్రామ్ కానీ, ఇంకా సామాజిక మాధ్యమాల ద్వారా ఓన్లీ వర్డ్ ఆఫ్ మౌత్ వల్లనే మనం ఇది సాధించగలిగినాము. జస్ట్ బికాస్ అవర్ సర్వీసెస్, జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ కమిట్మెంట్, just because of our participation of active members of our CTG group. దీంట్లో మన సభ్యులందరూ ఎంతో క్రమశిక్షణతో, ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, కర్నూలు నుంచి వచ్చారంటే మీరు నమ్ముతారా? హైదరాబాద్లో జరుగుతుంది, నిలబడి ఉన్నారు చూడండి. కర్నూలు నుంచి వచ్చి, బెంగళూరు నుంచి వచ్చారు, కర్నూలు నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి వచ్చారు, వరంగల్ నుంచి వచ్చారు, ఖమ్మం నుంచి వచ్చారు, మహబూబ్నగర్ నుంచి వచ్చారు. మరి ఏమిటిది? మరి ఏ మీటింగు పెట్టినా ఇలాంటి జనము, మనము ఈ రోజుల్లో జనాలు తీసుకొని వచ్చేటువంటి రోజుల్లో మరి మనకి ఇలాంటి అవకాశం కల్పించినటువంటి సిటీజీ మీతో ఎప్పుడూ మీకు ముందుకెళ్తూ ఉంటుంది. మీరందరే మన సిటీజీకి మూల స్తంభాలు. చాలా సంతోషంగా ఉంది. మండు టెండల్లో చూడండి, అక్కడ స్టాల్ ముందు ఎంతమంది నిలబడి ఉన్నారో. నిన్న రాత్రి 12 గంటలు అయిందండి ప్యాకింగ్ చేస్తూ ఉండేటువంటి లేడీస్ అందరికీ. 30 కిలోమీటర్ల దూరం నుంచి, ఇక్కడి నుంచి నిజాంపేట, బాచుపల్లి, ఇంకెక్కడో 25-30 కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళు వచ్చి ప్యాకింగ్స్ అవన్నీ చేసుకొని, ఇదంతా వాలంటరీ అండి, ఇదంతా స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి యొక్క సేవ, లాభాపేక్ష లేకుండా చేస్తున్నటువంటి సంస్థ, ఏ రకమైనటువంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్నటువంటి సంస్థ. మిద్దె తోటల్లో కూడా స్ట్రాబెర్రీని పండించగలము, పండించి చూపించగలము అని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి సంస్థ మీ సిటీజీ. ప్రపంచానికే తెలియజెప్పినటువంటి సంస్థ మీ సిటీజీ. దీని తర్వాత అడవి మొక్క అయినటువంటి ఆకాకరని మిద్దె తోటల్లో పండిస్తున్నటువంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. మిద్దె తోటల మీద టిష్యూ కల్చర్ ద్వారా తయారు చేసినటువంటి
మొక్కలు కానీ, దుంపల ద్వారా వచ్చినటువంటి మొక్కలు కానీ, మొక్కల ద్వారా ప్రాపగేట్ చేసినటువంటి ఆకాకర మొక్కలు కానీ వచ్చి వాటితో పంట పండించినటువంటి ఘనత మన సభ్యులదే. అలాగే గ్రాఫ్టెడ్ మొక్కలు అంటే అందరికీ ఇప్పుడు మీరు అక్కడ కనపడతాయి గ్రాఫ్టెడ్ పళ్ళ మొక్కలు. అవి గ్రాఫ్టెడ్ ఉసిరి ఉంది, గ్రాఫ్టెడ్ మామిడి ఉంది, గ్రాఫ్టెడ్ సీతాఫలం ఉంది, ఇవన్నీ గ్రాఫ్టెడ్ మొక్కలు ఉన్నాయి. కానీ గ్రాఫ్టెడ్ మొక్కలు అయినటువంటి కూరగాయల మొక్కలు కూడా మన మిద్దె తోటల్లో మనం పెంచుకొని, మన కళ్ళ ముందే పెంచుకొని, సేంద్రియ పద్ధతిలో పెంచుకొని, మన ఇంటికి కావలసినటువంటి యొక్క కూరగాయల్ని మనమే పండించుకొని మనం మన ఆహారాన్ని, మన ఇమ్యూనిటీని, మన హెల్త్ని మనము కాపాడుకునేటువంటి మనం చూస్తూనే ఉన్నాము. దీనికి మాకు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మాకు సలహాదారులు శ్రీనివాసమూర్తి గారు కానీ, శ్రీనివాసమూర్తి గారితో పాటు రూపనేని కాంత్ గారు కానీ, ఇంకా చాలామంది సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్టులు అంతా ఏ రోజుకు ఆ రోజు, ఏ గంటకు ఆ గంట మనకు నిత్యము మన సలహాలకి వాళ్ళు మనకు సలహాలు ఇస్తూ మీ మొక్కకి ఇలా చేయండి, మీ మొక్కకి అలా చేయండి అనేటువంటి సూచనలు ఇస్తున్నటువంటి గొప్ప సంస్థ. చాలామంది నన్ను అడుగుతారు, మేము మీటింగ్ పెడతామండి, తీసుకొస్తాము, జనాలు వస్తారు, మధ్యలో వెళ్ళిపోతారు, కానీ సిటీజీ మీటింగ్ అంటే గంటలైనా, 4 అయినా, 5 అయినా, 6 అయినా మెడ తిప్పకుండా ఉంటారు. ఏమిటి దీనికి సీక్రెట్ అంటే దానికి ఏం సీక్రెట్ లేదండి. సర్వీస్ ఈజ్ ది ఓన్లీ సీక్రెట్. యూ విల్ గెట్ ప్రాంప్ట్ అండ్ టైమ్లీ అడ్వైస్ ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ ఇన్ సిటీజీ. దట్ ఈస్ ది ఓన్లీ సీక్రెట్ విచ్ సిటీజీ ఈజ్ మెయింటైనింగ్. అలాగే ఇలా చెప్తూ పోతుంటే కొన్ని గంటల కొద్దీ ఇలాగే మనము చెప్తూ వెళ్ళొచ్చు. కానీ మరి మనము ఈరోజు ఇక్కడికి వచ్చింది ఇలా లెక్చర్లు చెప్పుకోవడానికో ఇంకేదో చెప్పుకోవడానికో కాదు. మరి చాలామంది ఇందాక నేను వచ్చినప్పటి నుంచి కూడా అడుగుతున్నారు, సిటీజీ ఇంత గొప్ప సర్వీసెస్ చేస్తుంది, మేమంతా మెంబర్స్గా ఉన్నాం, కానీ కొంతమంది ఇంకా ఎలా మెంబర్స్ కావాలని అడుగుతున్నారు. దయచేసి సిటీజీలో చేరదలుచుకున్నటువంటి కొత్త సభ్యులందరూ, సిటీజీ స్టాల్ ఉందండి, F1 and 2 దీనికి ఎదురుగుండానే ఉంది. అక్కడ మా వాలంటీర్స్ ఉన్నారు. వారికి మీ పేరు, మీ మొబైల్ నెంబరు, మీ ఏరియా ఇవ్వండి. మీరు వీలైనంత తొందరలో వెంటనే ఎందుకని మీకు చెప్పడం లేదంటే, మాది వాలంటరీ సంస్థ, మాకెవరు పెయిడ్ ఎంప్లాయీస్ లేరు, మేము ఎవరికి వేల కొద్ది జీతాలు ఇవ్వలేము. మరి మాకు ఉండేటువంటి వాళ్ళలో వాళ్ళే వాలంటీర్స్గా ముందుకు వచ్చి చేయాలి. కాబట్టి మాకు ఉండేటువంటి కన్స్ట్రెయింట్ ఇది ఒకటేనండి. కాబట్టి మీరు కొంచెం ఓపిక పట్టండి. కొత్తవారు చిన్నగా ఎప్పుడో 2019లో మొదలెడితే ఈరోజు 2025కి 70,000 మంది అయ్యారు. ఓన్లీ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల. ఏ రకమైనటువంటి ఫైనాన్షియల్ లేకుండా మేము మరి అయినారంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మాది లాభాపేక్ష లేనటువంటి సంస్థ, లాభానికి ఇక్కడ తావులేదు. కొంతమంది మాతో ఉండి ఇక్కడ వాళ్ళకి లాభం జరగడం లేదని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు మా మిత్రులే, ఆ రోజు మిత్రులే, ఈరోజు మిత్రులే. వారి గురించి మాకు ఎలాంటి మనసులో ఏ రకమైనటువంటి దురభిప్రాయం లేదు. మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం, కానీ మా పద్ధతిని మేము మార్చుకోము, మా పంతాను మేము మార్చుకోము. మా దగ్గర చాలామంది ఈ సిటీజీ ద్వారా మాకు డేటా వస్తుంది, మాకు మనుషులు వస్తారు అనేటువంటి దాంతో వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నాది ఒకటే విన్నపం, మీరు ఎంతైనా మీరు ఎక్స్పెక్ట్ చేసుకోండి. సిటీజీ అనేది గరక లాంటిది, అందరికీ ఉపయోగపడుతుంది, కానీ తన పంతాను ఎప్పుడు మార్చుకోదు. ఇప్పుడు ఈరోజు మనము జరుపుకున్నటువంటి మీటింగ్ సందర్భంగా మరి క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. రూపనేని కాంత్ గారు మీకు సలహాలు అందిస్తారు. అలాగే ఎక్స్పీరియన్స్డ్ గార్డెనర్స్ వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ని చిన్న చిన్న మాటల్లో వాళ్ళు షేర్ చేసుకుంటారు. మరి ఒక
2-3 నెలల నుంచి మా కోఫౌండర్ సరోజ గారు తన టీంతో బయో ఫర్టిలైజర్స్ కానీ బయోపెస్టిసైడ్స్ కానీ మొక్కలు కానీ సీడ్స్ కానీ చాలా కష్టంతో చాలా టీం వర్క్ అంతా చేస్తూ అహోరాత్రాలు వాళ్ళు మరి చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. నేను రాత్రి వరకు కూడా ఇలాగే జరుగుతుంది. మరి మీరందరూ దయచేసి ఓపికతో ఉండి మరి మీటింగ్లో పాల్గొని మీరు అందరూ భోంచేసే ఉంటారు. ఇప్పటికీ కొంచెం ఓపికగా ఉండండి. తర్వాత దయచేసి ఒక విన్నపం, మళ్ళీ మాతో అనిపించుకోకండి. మొక్కలు తీసుకునేటప్పుడు కానీ లేదు బయో ఫర్టిలైజర్స్ తీసుకునేటప్పుడు కానీ మీరు ఒక క్రమశిక్షణతో క్రమ పద్ధతిలో వెళ్ళండి. అక్కడ తోపుడు కానీ నెట్టడం కానీ అటువంటి అవాంఛనీయ పరిస్థితులు, అలాంటి అవాంఛనీయ సంఘటనలు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీదే ఉంది. దీనికి మీ అందరి సహకారము చాలా అవసరము. ఇలా చెప్పవలసి వస్తున్నందుకు నాకు కొంచెం బాధగానే ఉంది. కానీ నేను ఎందుకంటే సిటీజీ అనేది ఇది ఒక తనకు తనే నిర్దేశించుకున్నటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నటువంటి గ్రూపు కాబట్టి మీరు దయచేసి సహకరించండి. మీరు ఒక క్రమ పద్ధతిలో మీరు ఉండండి అని చెప్తూ మళ్ళీ మీతో నేను అందుబాటులోకి వస్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు హరకర శ్రీనివాస్ గారు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.